చాలాసార్లు ఆజ్ఞలు ఎన్నిగా ఉన్నా దేవుని మాట వినటము మంచిది. యోహాను సువార్త 5:24లో ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గల. దేవుని మాట వినుట. అబ్రహాము లేక మన అందరము దేవుని మాట వింటాము కానీ దాని ప్రకారం మనం చేయం. అందుకే యేసుప్రభు చెప్పాడు, విని దాన్ని అవలంబించటం చాలా ప్రాముఖ్యం. బయటికి రమ్మని చెబితే అబ్రహాము బయటికి రాలేకపోయినాడు. మరలా రేపి ప్రభు తీసుకొని వచ్చాడు. తట్టి పిలిచి 2 పర్యాయములు మాట్లాడి తీసుకొచ్చాడు. అంత బలవంతంగా అబ్రహాము రాబడి దేవుడై లోబడి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. నేను అంటాను, మరి అక్కడున్నప్పుడే ప్రత్యేకపరుచుకొని ఆ మంచి మనసు ఇచ్చి చెడిపోకుండా కాపాడి వాటన్నిటి నుండి మరి తప్పించవచ్చు కదా, అక్కడే ఆశీర్వాదం ఇవ్వచ్చు కదా అంటే పూర్తిగా ఆ ప్లేస్ అంతా కూడా పాడైపోయింది, చెడిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు. కాబట్టి బయటికి రమ్మని ప్రభువారు చెప్పారు. ఇక్కడ విగ్రహారాధనల నుండి నువ్వు బయటికి రమ్మని అనడమే కాదు, ఆ 3 విషయాల నుంచి బయటికి రమ్మనడంలో ప్రభు యొక్క అంతరంగం ఏమిటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచోళ్ళు కాదు. ఎంటైర్ తెరహు ఫ్యామిలీ అంతా పాడైపోయిన వాళ్ళు టోటల్గా. నీతిమంతులు లేదు, ఒక్కడు లేదు, అట్లా మంచోడు ఎవరు లేడు. అందరూ దారి తొలగిపోయారు, సాతాను యొక్క చేతుల కింద ఉన్నారు. అందుకని దేవుడు అక్కడి నుంచి పిలిచాడు. ఎందుకు అక్కడి నుంచి పిలిచాడంటే వాళ్ళల్లో ఉన్నటువంటి గుణగణాలు చాలా భయంకరమైనవి. ముందేం చూసినాం మనము? విగ్రహారాధనల నుంచి బయటికి రమ్మని చెప్పడం చూసినాం. భౌతికంగా విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చాడు. అయితే అంతరంగంలో చెడు గుణాలతో నింపబడి ఉన్నాడు, చెడు లక్షణాలతో నింపబడి ఉన్నాడు. వాటిల్లో నుండి కూడా అతడు బయటికి రావాలా. ఈ రెండవ భాగంలో ఆ అబ్రహాము కుటుంబము, అబ్రహాం మొత్తం కల్దీయ దేశపు హారానులో మెసొపొతామియాలో తెరహు కుటుంబం అంతా ఎలాగుంది, అబ్రహాము సంతానం అంతా నాహోరు కానీ హారాను కానీ వాళ్ళ పిల్లలంతా పద్దనారాములో ఎట్లున్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇది దేవుని వాగ్దానం. ఆశీర్వదించాలంటే ఆజ్ఞ ఏమిటంటే బయటికి రమ్మన్నాడు. అయితే బయటకు వచ్చాడు, ఆశీర్వాదం కొరకు ఆశతో మంచిదే. కానీ ఇంకా ఊరిలో నుంచి, దేశము నుంచి, ఊరు నుంచి, కులము నుంచి వచ్చాడు కానీ ఇంకా రావాల్సిన పాపపు లక్షణాల నుంచి ఆయన బయటికి రాలేదు. చూడండి 12వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఆ ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. కానాన్లో కరువు కలిగింది. కానానికి వచ్చాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు? తూర్పు నుంచి ఎక్కడికి వచ్చాడు? పడమటి వైపుకి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాడు? దక్షిణానికి వెళ్ళాడు. అంటే ఎల్లు ఎల్లు అటు రావడం, ఇటు ఉండడం, అటు పోవడం. మనం కూడా ఇటు రావడం, అటు వెళ్ళిపోవడం. వచ్చాడు, ఇటు పోయాడు కదా. దక్షిణ వైపుకు అతడు ప్రయాణం చేసి వెళ్ళాడు. అక్కడ ఏముందంటే ఐగుప్తు దేశం ఉంది. సరే, అబ్రహాము బయటకు వచ్చినోడు కదా, ఇప్పుడు బయటకు వచ్చి మంచి బతుకుతున్నాడు కదా, ఏ తప్పులు ఆయనలో ఉండవు అని మనం అనుకుంటున్నాం. అబ్రహాము దోషరహితుడేమి కాడు. అతనిలో కూడా ఎన్నో లోపాలు, పాపాలు ఉన్నాయి. అందుకనే యెషయా గ్రంథం 43:27లో నీ మూలపితరుడు పాపము చేసిన వాడే. చదవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 27వ వచనం. నీ మూలపితరుడు, మూలపితరుడు అంటే
ఆదామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఆదాము తర్వాత ఎవరున్నారు? నోవహు ఉన్నాడు కాబట్టి జలప్రలయం తర్వాత ఆదాము సంతానం పోయింది, ఈయన మూలపితరుడు అనుకుంటారు. నోవహు కాదు. ఎవరు? అబ్రహాం. అబ్రహాము ప్రపంచంలో ఉన్న జనాభా అంతటికి మూలపితరుడు. ఇజ్రాయేలులు ఉండడానికి, ఇస్మాయిలు ఉండడానికి, హిందువులు ఉండడానికి, అందరూ ఉండడానికి తల్లులు ముగ్గురు, తండ్రి ఒక్కడు. కాబట్టి చరిత్రలో కూడా అబ్బురాము అనే వ్యక్తి ఉంటాడు, ఇబ్రహీము అనే వ్యక్తి ఉంటాడు, అబ్రహాము అనే వ్యక్తి ఉంటాడు. కాబట్టి అబ్రహాము ద్వారా యూదులు, ఇబ్రహీము ద్వారా అరబ్బులు, అబ్రాము ద్వారా రాము హిందువులు, పలు దేశపు అన్ని జనులు అందరూ కూడా జన్మించారు. ఇలా అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా అందరూ వచ్చారు. కానీ పిలుచుకుంటున్నారు వాళ్ళ భాషలో అబ్రహాము, ఇబ్రహీము, అబ్రాము అని వాళ్ళు పిలుచుకుంటున్నారు. కానీ ఈ అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఆశీర్వాదము ఆయనకు కానానుకు వచ్చాడు, బలిపీఠం కట్టాడు, ఆరాధికుడుగా మార్చబడ్డాడు. ఆరాధికుడు అయినాడు. అయ్యా నేను వచ్చినాను బయటికి, ఆరాధికుడు అయిపోయినాను, బలిపీఠం కట్టేశాను, ఇంకా నువ్వు ఇయ్యాల్సినవి మొత్తం ఇచ్చేసి అని అంటే బయటికి పాత్ర కడిగినారు, కానీ ఈ గిన్నె పల్లెము పైకి కడిగారు, కానీ అంతరంగము అజితేంద్రియముతో ఫిల్తీనెస్. ఫిల్తీ అంటే మురికిగా ఉంది, అంతరంగం మురికిగా ఉంది. నువ్వు బయటకు వస్తేనే సరిపోదు, అక్కడ నువ్వు మురికై బయటికి వచ్చి లోపల పెట్టుకొని వచ్చావే, ఆ లోపల ఉన్నది కూడా పోవాలా. లోపల ఏముంది? దేవుడు ఎందుకు అబ్రహామును అక్కడి నుంచి రమ్మన్నాడు, అక్కడ ఏమేం పాఠాలు నేర్చుకున్నాడు, ఈలు ఏబిసిడులు అక్కడ ఏమేమి నేర్చుకున్నాడు ఈయన, అక్కడ ఏ చదువు నేర్చుకున్నాడు, ఏ సంస్కృతం నేర్చుకున్నాడు. కొందరు కోపం వస్తే ఇళ్లలో తిడుతుంటారు, సంస్కృతం మాట్లాడుతుంటారు. ఏ భాష? సంస్కృతం మాట్లాడుతుంటారు. ప్రొద్దున లేస్తే సాయంకాలం వరకు కొంతమంది సంస్కృతాలు మాట్లాడతారు. ఏంది? ఇద్దరు అక్కలు మార్కెట్కి వెళ్ళారంట. మార్కెట్కి వెళ్తే ఇద్దరు బిలీవర్సే. ఆ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పండ్లు ఎంత కేజీ అంటే, అమ్మ ఆ స్లేట్లో రాసి పెట్టాను కదా కేజీ 200 ఆపిల్ పండ్లు అని అంటే, అడిగి ఆమెతో పక్క ఆమె ఇలా చూసి, ఎంతక్క ఆడ 150కి రాసి పెట్టినాడు కదా పలకలు అని అన్నదంట ఒక ఆమె. పక్క ఆమె అడిగి ఆమెను పక్క ఆమె ఇక్కడ ఎంతని 200 అని చెబుతుంటే ఈమె ఊరుకుండుగా ఆమెను గీకి, ఏందక్క అక్కడ 150కే ఇస్తా ఉంటే 200 అన్నాడు అని ఈమె పక్క ఆమె అన్నది. విశ్వాసులు మాట్లాడుకుంటుంది, ఏందమ్మా ఆడ మనం అడగలేదు 150కి ఇస్తున్నారని, ఎందుకు అట్లా అన్నావు అంటే, ఎందుకు అట్లా మాట్లాడావు అబద్ధం అంటే, ఊరికనే అట్లా అన్నానులే అని అన్నది. ఊరికనే అట్లా అన్నానులే, ఏదో రేటు తగ్గుతుంది అని. అప్పుడు ఈ బిలీవర్ అన్నది, ఒక బ్లేడ్ తీసుకో, నేను ఊరికనే కోసుకుంటున్నానని నీ శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ కోసుకో, తెగుతుందా తెగదా? ఊరికనే కదా కోసుకున్నా. అబద్ధికులందరూ అగ్ని గంధకులతో మండు గుండములో పాలు పొందుతారు. ఊరకాడబాకండి, పొట్టిగా ఆడబాకండి. ఏం గొంతు మీదికి పోయిందని అబద్ధం ఆడతావు? భార్యను పట్టుకొని నా సహోదరి అని చెబుతావా? అబద్ధం ఆడతావా? నువ్వు కల్దీ దేశపు ఆరానులో నుంచి బయటకు వచ్చావు, నీ నేటివ్ ప్లేస్లో నుంచి బయటకు వచ్చావు, నీ క్యాస్ట్లో నుంచి బయటకు వచ్చావు. అక్కడ తెరహు అనే మీ తండ్రి షేము వంశస్థుడైన అర్పక్షదు వేసిన ఆ స్థలములో ఆత్మీయత సన్నగిల్లి తెరహు కాలము నాటి విగ్రహారాధికులైన ఆ జనాభా నేర్చుకున్న అబద్ధాలు, మోసాలు, టక్కరి, వంచన ప్రపంచానికి ఎక్కడికి స్ప్రెడ్ అయింది? ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధాలు ప్రపంచానికి ఎక్కడి నుంచి వచ్చాయి? మోసాలు, టక్కరి, వంకరి ఇవన్నీ ఎక్కడి నుంచి పరిచయం అయ్యాయి అంటే కల్దీ దేశపు హారాను పద్దనారవము నుంచే చరిత్ర బయటకు వచ్చింది. అక్కడ ఎవరున్నాడు? అబద్ధములకు జనకుడును. అక్కడ ఎవరున్నారు? చీకటి ప్లేస్, డార్క్నెస్ ప్లేస్. అక్కడ పోయి జనాభా ఉంది. అక్కడున్న ఈ జనాభాలో సాతాను పుణ్యమా అంటూ వాళ్ళు ఇన్ని తరాలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని అంటే, ఒక్కడు యథార్థపరుడు కాడే, ఒకడు నీతిమంతుడు కాడే, ఒకడు సత్యవంతుడు కాడే,
ఎవని నోరు వాసన చూసినా గబ్బు వాసనే, చెడిపోయిన వాసన, దుర్వాసన, కంపు వాసన. ఆ లోపల పేరుకుపోయినది అంత అజితేంద్రియం, ఫిల్తి, వెళ్ళిపో. అబ్రహామా, నువ్వు బయటకు వచ్చావు, కానీ రావలసిన దానిలో ఇంకా నువ్వు బయటికి రావాలా. ఎందులో ఉన్నాడు అబ్రహాము? దయచేసి చూడండి 13వ వచనం. ఆ ఐగుప్తు రాజుకు ఆయనతో ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయము. ఆ ఆ ఆ చూసారా, ఈయన ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నాడు. అక్కడ ఏం జరగలే, వంకర జరగలే, టెంకర జరగలే. అప్పుడే చాలా మంది ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ఎట్టొస్తాయి అంత పెద్ద ఆలోచనలు నీకు? నువ్వు అందంగా ఉన్నావు, నేను ఎవడో పట్టుకుంటాడు, నీకేదో ఇబ్బంది చేస్తాడు, ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడే తిరిగి జన్మించినటువంటి వ్యక్తివి కదా, ఇప్పుడే బయటకు వచ్చిన వ్యక్తివి కదా, మారు మనసు పొందిన వ్యక్తివి కదా, ఆత్మీయంగా ఉండే వ్యక్తివి కదా. ఇంత టక్కరితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇంతగా ఆలోచన, అంత డీప్గా ఆలోచన ఎక్కడి నుంచి నీకు వచ్చింది? నేను ఈ పాఠం కల్దీ దేశ పారాన్లో మా తాతల దగ్గర, ఫోర్ ఫాదర్స్ దగ్గర నేర్చుకో అని అంటున్నాడు అబ్రహాం. ఎక్కడ నేర్చుకున్నాడంట? ఫోర్ ఫాదర్స్ దగ్గర. ఈ ట్రిక్స్ ఏంటంట? ట్రిక్స్ అన్నీ చూడండి. అబ్రహాము జీవితంలో అబద్ధము 18 వచ్చిన చూడండి. 18, 13 తర్వాత 18 వెంట వెంట చదవండి. నువ్వు నాకు చేసింది ఏమిటి? నువ్వు ఈమె ఏమవుతుంది అని నేను అడిగినయ్యా నిన్ను. నా సహోదరి అన్నావు కానీ భార్య అని ఎందుకు చెప్పలే? నువ్వు ఆ రోజు భార్య అని అంటే నేను ఎందుకు తీసుకెళ్తాను? సరే, ఇప్పుడు 17 వచ్చిన చూడండి. 17 ఆ వేదన చేత అంటే వంచి ఆ పురుషులందరికీ కూడా, ఐగుప్తులో ఉండే ఆ పురుషులందరికీ కూడా నపుంసకత్వము ఒక రోజు కలగజేశాడంట. ఆమె ఉన్నంత కాలం లోపల ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా బాడీలో వేసేసాడంట. తెగులు పుట్టి ఈరోజు బయటికి పోతే బజారుకు చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, థాట్స్ వస్తాయి కదా. అబ్రహాము భార్యన శారాయిని బట్టి ఎవడైనా ఈ భక్తురాల్ని చెడ్డగా చూస్తాడేమో, చెడ్డగా అనుకుంటాడేమో, అటు ఇటు తిరిగి టచ్ ఇచ్చేస్తాడేమో. ట్రైన్లలో, బస్సుల్లో కొంతమంది రాక్కుంటా పోతుంటారు చూడండి. ఆ రకమైన సంతోషం అధీన పొందుతారేమోనని వాళ్ళకు ఆ సెన్స్ లేకుండా చేసినాడంట దేవుడు. ఏం తెగులు అంట? తెగులు మొగలను ఆడళ్ళను ఆడళ్ళుగా కాకుండా, ఆడళ్ళలాగా కాకుండా, ఆడళ్ళకు మగళ్ళకు ఒక లక్షణం ఉండే ఒక వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? చెప్పయా? నపుంసకులాగా చేసి నిన్ను బట్టి, నీ అబద్ధాన్ని బట్టి ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్య పాలయ్యారు. దేవుడు అలాగ చేశాడు. 16వ వచనం చదవండి. మేలు చేశాను, గొర్రెలు చదవండి, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు. మామూలుగా ఫరో అనుకుంటే ఇప్పుడు తలకాయ తీసేసి పక్కన పెట్టాలా? ఏం పక్కన పెట్టాలా? దేనికి? అబద్ధం ఆడినందుకే కాదు. అబద్ధం ఆడితే మేము ఆమె తీసుకుపోతే మాకు ఈ ఫీలింగ్స్ లేకుండా ఇలా చేసి ఇంత వేదనలతో బాధించినాడు కదా. ఆ బాధ కోసమో ఇప్పుడు మేమేం చేయాలి? నిన్ను తల తీసి పక్కన పెట్టాలి. కావాల్సినోడు, మరణానికి పాత్రుడు. చాలా మా కీడు చేశాం. ఒక అబద్ధము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. చూసావా? అన్యం పుణ్యం ఎరుగని ఒక పవిత్రాలైనటువంటి స్త్రీ ఇప్పుడు అపవిత్రపరచబడాల్సి వచ్చింది. ఇప్పుడు అది కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం లేకుండా వేదనల చేత గురైపోయినారు. అయితే పోరా, నిన్ను బట్టి, నీ భార్యను బట్టి అన్ని ఇచ్చిన అన్ని ఇక్కడనే పెట్టి గెట్ అవుట్ అని అనాలా? దేవుడు అయ్యా, దేవుని కనికరం అబ్రహాం పైన ఉండి, ఇవన్నీ తీసుకో, ఇంకొక 2 తీసేసుకుపో, వెళ్ళిపో.
ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కొన్ని ఇచ్చి తీసుకొని తొందరగా వెళ్ళిపోండి అని అన్నారంట. వాళ్ళ ఆస్తి అంతా ఇచ్చేసి. ఒక కోతి ఉంటుంది చూడండి, కోతికి పనులు ఇస్తే ఏం చేస్తుంది? చేతిలో పట్టుకుంటుంది, ఎడబెట్టుకుంటుంది, అవి మళ్ళీ ఈడికి పంపించదు, మళ్ళీ నోటి పెట్టుకుంటుంది, మళ్ళీ ఎడబెట్టుకుంటుంది, అంతలో పెట్టుకుంటుంది కదా. అట్లా తెచ్చుకున్నారంట ఇజ్రాయేల్ ప్రజలు, కోతి తెచ్చుకున్నట్టు. అట్లనే అబ్రహాము వాటన్నిటినీ ఇచ్చాడు, ఐగుప్తు రాజు దగ్గర తెచ్చుకున్నాడు. ఏమైనాడు? 13వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. అబ్రహాము చూసారా, అబ్రహాములో ఏముంది చెప్పండి? అబద్ధం ఉంది. అంతేకాకుండా 15వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాములో ఉన్న ఆ బాడీలో, ఆ రక్తములో ఉన్న 2వ లక్షణం చూడండి. అయ్యా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఇదంతా నీకు స్వతంత్రింపజేస్తాను, ఆకాశ నక్షత్రంలాగా నీ సంతానం చేస్తాను, సముద్ర తీరం ఇసుకలాగా నేను చేస్తానంటే అనుమానం. నాకెట్లు తెలియను? ఇది నేను స్వతంత్రించుకుంటానని నాకెట్లు తెలియను అంటే హృదయం నిండా ఏముంది చెప్పండి? అనుమానం ఏ మనిషికి అయితే ఉంటుందో కలవరం వస్తుంది. ఏముంటుందండి? అనుమానం ఉండే మనిషికి ఏముంటుంది? కలవరం. నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందు విశ్వాసం ఉంచు. కాబట్టి సందేహం, అనుమానం ఉండకూడదు. పురుషుల కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. సంశయం లేకుండా ఉండాలి. అబ్రహాము జీవితంలో కల్దీయ దేశపు హారాను నుంచి బయటికి ఎందుకు రమ్మన్నాడంటే అక్కడ అబద్ధాలతోనే జీవిస్తాడు. అక్కడ ఉంటే అబద్ధాలు వదిలిపెట్టలేడు. రెండవది అనుమానాలు, సంశయాలు, సందేహాలలోనే జీవితకాలం అంతా అవి అతన్ని ఇబ్బంది పెడతాయి. ఎంత నీతిగా జీవిద్దాం అనుకున్న మరలా పడిపోతాడు. మూడవదిగా 17వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 17:17. మళ్ళీ ఇది ఒకటి, 3 ఏళ్ళ నాకు సంతానం కలుగునా, దేవుని మాట వాగ్దానాన్ని సందేహిస్తున్నాడు. సందేహం ఇది ఇలా జరుగుతూ పోతుంది. ముందుకు వెళ్ళే కొలది అయ్యో అబద్ధం ఆడితేనే మనస్సాక్షి దోష ఆరోపణ చేస్తుంది, అయ్యో నేను సందేహించితేనే, అయ్యో నేను అనుమానిస్తేనే అనే ఇవన్నీ మనస్సాక్షిలో లోపల ఉంటాయి. ధర్మశాస్త్రం లేని కాలంలో ధర్మశాస్త్రము ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే మనస్సాక్షిలో. మనస్సాక్షే ధర్మశాస్త్రం, పెద్ద ధర్మశాస్త్రం. ఆ మనస్సాక్షిని చంపుకుంటూ సరిచేసుకోవాల్సిన దానికి బదులుగా ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినాడండి? దయచేసి చూడు, 20వ అధ్యాయము 2వ వచనం. గెరారుకి వెళ్ళినాడు, ఫిలిష్తీయ దేశానికి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో జరిగినట్టే ఫిలిష్తీయ దేశానికి వెళ్ళాడు. 2 శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను. మళ్ళా శారాను గురించి ఏమని చెబుతున్నాడు? అరే ఒకసారి యాపాకు తిన్నాక మళ్ళా యాపాకు తినడం ఇబ్బంది కదా, ఏదో తిన్నావు కదా మళ్ళీ చేతి ఎడ తింటావు. ఆ రోజు ఏదో దేవుని కృప వల్ల తప్పించబడ్డావు, మెడకాయ మీద తలకాయ ఉన్నది, లేకపోతే తలకాయ ఏమైండు పోయిండు. ఏదో దేవుని కృప వల్ల బ్రతికి బట్టగట్టి జీవితం కొనసాగిస్తున్నావు. దేవుని దయ కనికరం అని నువ్వు జాగ్రత్త పడాలా. అయితే ఆ అబద్ధాన్ని వదులుకోలేకుండా ఉన్నాడు, ఆ ట్రిక్స్ను వదులుకోలేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ కల్దీయ దేశపు హారానులో నుంచి అతడు నేర్చుకున్న పాఠాలు అవన్నీ, అబద్ధాలన్నీ అక్కడ నేర్చుకున్నవి. దయచేసి చూడండి 21వ అధ్యాయం 22, 23 వచనం. అబీమెలెకు అంటున్నాడు, ఆ కాలమందు అబీమెలెకును అతడి సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాముతో మాట్లాడి వంచింపక ఏం చేసినాడంట? వంచినావు. వంచన, అబద్ధాలు, అనుమానాలు. అంటే బయట బాహ్య పైట లేదన్నమాట అబ్రహాంది. బాహ్య పైట అంటే కొట్టుకోవడము, రక్తాలు గారడము ఇట్లాంటివి ఉండవు. ఇంటర్నల్గా సీక్రెట్గా లోపల సాగిపోతా ఉంటాయి. పైకి మంచోడే, కొంతమంది పైకి చాలా మంచోళ్ళే, లోపల అబద్ధాలు,
వంచన, మోసము, అనుమానాలు. కూరగాయల బండితో కూడా కూరగాయలు కొనుక్కుంటే నవ్వుతే అనుమానించే భర్తలు, ఆలోడితో మాట్లాడితే అనుమానించే భర్తలు, మార్కెట్కి పోయి సరుకులు తెస్తే రోజు అదే షాపుకు పోతున్నవి అని భర్తను అనుమానించే భార్యలు. అనుమానాలు, సందేహాలు, హృదయం అంతా కలవరం. ఇప్పుడు అబీమెలెకు అంటున్నాడు, ఎందుకు నన్ను వంచావు? ఫాల్స్లీ, ఎందుకు అలాగ నువ్వు ప్రవర్తించావు? నువ్వు వంచన చేశావు. చూడండి, యెషయా 33వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనం. 33వ అధ్యాయం మొదటి వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. వంచన చేసే వ్యక్తికి ఏముంది? మాట్లాడుకో, నువ్వే నష్టమవుతావు. అబద్ధాలు, వంచనలు, మోసాలు, అనుమానాలు తన జీవితంలో ఇలా జరిగిపోతున్నాయి. వంచన అంటే తన పొరుగువానితో సత్యము మాట్లాడక అబద్ధం మాట్లాడితే వంచన అంటారు. ఇర్మియా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. సత్యము పలుకక ప్రతివాడును తను పొరుగువానిని వంచించుచు. చూసారా, వంచును. సత్యం మాట్లాడక తన పొరుగువానితో అబద్ధం చెప్పడమే వంచన. అంటే కొండ ముదిరితే ఊసరు వెళ్ళి, అబద్ధం ముదిరితే చెప్పాలి అన్న, అబద్ధం ముదిరితే వంచన. ఒకసారి అయితే అబద్ధం, అదే 10 సార్లు 2 సార్లు అనుకో, తెలిసి చేస్తున్నాం మనకు అబద్ధాలు. ఏమిటి? ఇతరులను వంచిస్తున్నాము, అబద్ధాలతో నమ్మిస్తున్నాము. వంచన. అలాగూ వంచన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి 2వ వచనం, 20వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను. అబీమెలెకుతో చెబుతున్నాడు, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యొద్ద చేర్చుకుని. చాలా గందరగోళం జరిగిపోవచ్చు. ఒక అందమైనటువంటి స్త్రీని మొదటిసారి ఐగుప్తు రాజైన ఫరో ఇంట్లో చేర్చుకుంటే చాలా గందరగోళం జరిగిపోవాలా. అబీమెలెకు ఇంట్లో చేర్చుకుంటే చాలా గందరగోళం జరిగిపోవాలా. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో కానీ ఇక్కడ అబీమెలెకు కానీ ఏదైనా తప్పు చేస్తే అది వాళ్ళ తప్పు కాదు, అబ్రహాము తప్పు అవుతుంది. అంటే అబ్రహామే స్వయాన భార్యనిచ్చి చెడగొట్టినోడవుతాడు. అంత పాపంతో సమానం. కానీ దేవుని కృప వలన అబ్రహాము శారా యొక్క నీతిని బట్టి, శారాలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి దేవుని కృప ద్వారా తప్పిస్తున్నాడు. ఇప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏయ్ అబీమెలెక్, నేను యెహోవా దేవుణ్ణి, నీ ఇంట చేర్చుకున్నావే, ఆమె ఒక ప్రవక్తకు భార్య, నువ్వు ఆమెను ముట్టకూడదు, జాగ్రత్త అన్నాడు. 3-5 వచనాలు చూస్తే ఆమె విషయంలో నువ్వు సచ్చినవాడు అని అన్నాడు. 4వ వచనములో చూసారా, అబీమెలెకు నీతి గల నిర్దోషమైన వ్యక్తి, ఆమెతో పోలే. 5వ వచనములు అంటున్నాడు, అయ్యా నేను ఏం చేసినానయ్యా? ఆమె నా చెల్లెలని చెప్పింది కదయ్యా, నేను నా చేతులతో ఇది చేయలేదయ్యా, అంటే క్రియలతో యథార్థ హృదయముతో ఇలా చేసినానయ్యా. నేను చెల్లెలైతే పెళ్లి చేసుకోవచ్చు అని తెచ్చుకున్నానయ్యా. నేను ఇతరుల భార్యలను దొంగతనం చేసేవాడిని కాదయ్యా, నా మనసే అలాంటిది కాదయ్యా అని ఒక అన్యుడే కరెక్ట్గా ఉన్నాడు. కానీ రోజు దేవుని స్వరం విని, దేవుని దర్శనం పొంది, దేవుడు మాట్లాడుతూ దేవుడి చెప్పిన స్థలాలకు వెళుతున్న అబ్రహాము ఏమవుతున్నాడు చెప్పండి? యథార్థత లేనివాడుగా ఉన్నాడు, వంచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 9వ వచనం, అబీమెలెకు అబ్రహామును పిలిచి కోపంతో అన్నాడు, ఏం చేసినావు నువ్వు మాకు? అబ్రహాము దగ్గర సరైన జవాబు లేదు. నో ఆన్సర్. నువ్వు మాకు చేసిన పని ఏంటి? నో ఆన్సర్, నో జవాబు. వేరే ఒకరి భార్య అని తెలిసి నేను కలతపడిన, భీతి చెందిన, ఎంత పని చేసావయ్యా? బుద్ధి లేని పని. 11వ వచనం, అబ్రహాము అర్థం లేని జవాబు చెబుతున్నాడు.
ఏమని చెబుతున్నాడు అబ్రహాము? ఆ, ఆ, మరి మీ ఊరిలో ఉందా పద్మనారాములో? ఈ స్థలంలో లేదనుకోండి, మీ ఊరిలో ఉందా పద్మనారాములో? నువ్వు వదిలొచ్చావే, అక్కడ ఉందా? ఈ స్థలంలో లేదంట. అంటే ఇక్కడ యూజ్లెస్ ఫెలోస్ అంట, అక్కడ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అంట. ఈ స్థలంలో లేదు. ఎట్లా తెలుసు నీకు? తినకముందే రుచి. అమ్మ అబ్బా అక్క బలి చేసింది, అన్నం బలిందో ఆహా అంటాడు. తినకముందే రుచి, వాసనే పైకి, లోపల నోట్లో పెట్టుకుంటే మళ్ళీ బలి చేసిందే అని పక్కన పక్కన పెడుతుంటా వేసిందో. నాకు కదా కనపడాల్సింది, నాకు కదా. నాగా ఉన్నాడు. 12 వచ్చిన చూడండి. ఏమే? అబే నేను అబద్ధమాడలేదయ్యా. అబే నిజమే. ఆమె తెరహు అనే నా తండ్రికి మరొక భార్య ఉంటే ఆ భార్య యొక్క బిడ్డ ఈమె. ముందు అయ్యా మీ తండ్రికి ఎంతమంది భార్యలు, ఆ భార్యలలో ఈమె నీకు ఒకవేళ భార్యనా చెల్లెలనా అని ఏమన్నా అడిగిందా? అంటే ఇన్నర్ మీనింగ్స్, అంటే డబుల్ మీనింగ్స్తో కొన్ని జవాబులు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. అడిగితే ఇట్లా, అడగకపోతే అట్లా. డబుల్ మీనింగ్స్తో కొన్ని అర్థాలు తయారు చేసి పెట్టుకున్నాడు అన్నమాట. అంటే బిలీవర్స్కు డబుల్ మీనింగ్స్తో కూడిన మాటలు చాలా ఎక్కువ వస్తాయి, అందరికంటే బిలీవర్స్కి ఎక్కువ వస్తాయి. ఎందుకు? బైబిల్ బాగా చదువుతారు కదా, మళ్ళీ కన్నింగ్ అనమాట ఇదంతా. ఎంత కన్నింగో చూడండి. ముందేమన్నాడు, ఈమె నీకేమవుతుంది అని అంటే, ఈ స్థలంలో దేవుని భయం లేదు కాబట్టి చెల్లెలు అన్నానని చెప్పాలా? నువ్వు ఏం చేసినావు మాకు ఇట్లాంటి పని అన్నాక మళ్ళీ అబ్బే ఆ చెల్లెలేమే అంటే ఎట్ట చెల్లెలు అంటే, తెరహుకు మరొక భార్య ఉంది, వీళ్ళ అమ్మ కాకుండా, అబ్రహాము అమ్మ కాకుండా. ఆమె బిడ్డ ఈమె శారా. కాబట్టి ఇప్పుడేమంటున్నాడు, నోరు మెత్తబడితే బాగుండదని నా తండ్రి కుమార్తె అని అట్లా చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు. 21 అధ్యాయం 31 వచ్చినప్పుడు చూడండి. 21 ప్రమాణము చేసుకున్నందున రా నువ్వు రా, నువ్వు చాలా చెడ్డోడిగా ఉన్నావు, చూస్తే మెత్తగా ఉన్నావు, మృదువుగా ఉన్నావు, మాట్లాడుతూ ఉంటావు మంచి మంచిగా మాటలతోనే. లాస్ట్కి మా కొంపంతా ముంచేటట్టు, మా ఊరంతా మా దేశం అంతా తెగులతో తెచ్చిపెట్టి నాశనం చేసేటట్టు ఉండవే. ఇంకొకసారి చేయనని యెహోవా పేరట ప్రమాణం చేయని అన్నాడు. బలవంత పెడుతున్నాడు. అంటే ఇదేమో శాంతి ఒప్పందము, నెమ్మది సమాధానంగా, ఇద్దరు సమాధానంగా కాదు, బలవంతంగా. ఆ ప్రమాణం చేసేదానికి కూడా ఏం వంకరేస్తున్నాడు. మళ్ళీ వంకరోడు చూడండి అబ్రహాము ఏమంటున్నాడు. 21 అధ్యాయం 24 వచ్చినాం. సరే అయ్యా, నువ్వేదో నేను అట్టన్నానని ఇట్టన్నానని నేను ప్రమాణం చేయి అని అన్నావే. ప్రమాణం చేయడం ఆ రోజుల్లో చాలా కష్టమైన సంగతి, చేయకూడదు ప్రమాణం అని అన్నావే. మరి మీ వాళ్ళు నా బావి నీళ్లు తీసేసుకున్నారు అని అన్నాడు. దేనికి వంకర పెడతాడు? వంకర పెట్టకపోతే వెన్నపూసా, ఏళ్ళు వంకర పెట్టకపోతే అన్నపూస రాదని వంకరేస్తున్నాడు. ఇది ఎప్పుడో అబీమెలెకు దాసులు పన్నోళ్ళు అబ్రహాము బావి తీసుకొని ఆ నీళ్లు తీసేసుకున్నారంట. ఆ రిపోర్టు ఎప్పుడో చెప్పాల్సింది అబ్రహాం, ఎందుకు చెప్పలేదు? తప్పకుండా ఉండి ఇప్పుడు అంటున్నాడు, సరే నువ్వు ఇటు అన్నందుకే నువ్వు అట్ట అంటుండవే, మీ వాళ్ళు నా బావి నీళ్లు తీసేసుకున్నారు మళ్ళీ అని అన్నాడు. వెంటనే అబీమెలెకు అన్నాడు, చదవండి వెంటనే. అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగును, నీవు ఇప్పటి వరకు నాతో చెప్పలేదు, నేడు కానీ ఈ సంగతి వినలేదు, ఈ రోజు మాత్రమే విన్నాను కానీ ఇంతవరకు నేను వినలే, నువ్వు నాకు చెప్పలే, నాకు అసలు తెలియలేదు. అంటే ఈ ఒక రోజు కూడా ప్రస్తావనకు రాని విషయాన్ని ప్రమాణము ఇంక అటైతే వద్దులే, నీకు అది సరి నాకు ఇది సరి, ఇంక ప్రమాణం వద్దులే, ప్రమాణం రద్దు చేసుకోవడానికి ఈ బ్లాక్ మెయిల్ అన్నమాట అబ్రహాముది. వింటున్నారా? ఇప్పుడు అబ్రహాం ప్రమాణం చేయాలా? అప్పు దొరికిపోయింది, ప్రమాణం చేయాలా? ప్రమాణం చేయకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలా? నీ వాళ్ళు నా బావి నిన్ను తీసుకున్నారు అని అంటే, సర్లే దానికి అది సరిపోయింది, దీనికి సరిపోయింది, ఇంక ప్రమాణం వద్దు పో, డిస్పాస్ అయిపోదామని అని. అవుందా? ఏంటి ట్రిక్స్? ఏ దేశము, ఏ ఊరు, ఏ ప్రాంతము,
ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిషి వచ్చాడు కానీ లోపల బయటికి రాలే, బయటికి రాలే. లోపల ఉన్నాయి అబద్ధము, వంచన, ట్రిక్స్, ఎత్తుకు పై ఎత్తులు, ఇవన్నీ అబ్రహాము జీవితంలో కనబడుతున్నాయి. అర్థమైందా? అబ్రహామే కాదు, అబ్రహాము ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడో నుంచి వచ్చిండ్రు? మెసపతోమియా, హారాను, యూఫ్రటీసు నదీ తీరమున విగ్రహారాధనతో కూడిన బాటమంతా అక్కడి నుంచి కదా వాళ్ళు వచ్చింది. వేర్లు అయ్యే కదా, పారుకొని బయటకు వచ్చారు. వేరు పారి బయటకు వచ్చారు. ఆ బాటమంతా అదే కదా. అయితే ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిద్దాము? తన తమ్ముడు నాహోరు ఉన్నాడు. నాహోరు ఎటోటోడో చూద్దాం. అంటే అబ్రహాములోనేనా హోల్ ఫ్యామిలీలో, ఎంటర్ ఫ్యామిలీలో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా చూద్దాం. దయచేసి చూడండి 22:20 ఆదికాండము 22వ అధ్యాయము. మిల్కాను ఆమెయో, నీ సహోదరుడగు నాహోరుకు పిల్లలు కనెను. వారెవరనగా అతడి జ్యేష్ఠ కుమారుడైన ఊసు, ఇతడి తమ్ముడైన బూసు, అరాము తండ్రి అయిన కెమియేలు. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము బయటికి వచ్చిన తర్వాత ఆ కల్దీ దేశపు హారానులో అబ్రహాము అన్నో తమ్ముడో నాహోరు ఉన్నాడంట. ఆ నాహోరు కుటుంబం ఎటువంటిది అని అంటే ఆదికాండం 11:27 ఉంది కదా. నాహోరు తెరహు పెళ్లి చేసుకొని, తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. మరలా హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల హూరను పట్టణంలో. ఇక్కడ మనం గమనిస్తే నాహోరు భార్య అయిన మిల్కా 8 మంది పిల్లలు కన్నది. 11:27 ఆమె సహోదరుడైన నాహోరు 8వ కుమారుడు. నాహోరు ఎన్నో కుమారుడు? 8వ కుమారుడు బెతియేలు. ఈ బెతియేలు కుమార్తె రెబెకా. కాబట్టి నాహోరు కుమారుడు, తెరహు కుమారుడు. వినాలి, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. తెరహు కుమారుడు నాహోరు, అబ్రహాము, హారాను. ఇప్పుడు చూడండి, అబ్రహామేమో బయటకు వచ్చాడు. తెరహు కుమారుడైన నాహోరుకు మిల్కా 8 మంది పిల్లలు కన్నది. అంటే అబ్రహాము అన్న సోదరుని భార్య అంటే 8 మంది పిల్లలు. అంటే అబ్రహాముకు బెతియేలు కొడుకు అయితే నాహోరుకు అబ్రహాము కూడా కొడుకే. అయితే అబ్రహాము కొడుకు బెతియేలు, నాహోరు కొడుకు బెతియేలుకు రిబకా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఇస్సాకు కొరకు తెచ్చుకుంటున్నాడు. అంటే సొంత అన్న కొడుకు ఎవరు? బెతియేలు కుమార్తె రిబకాను తన కుమారునికి ఆ పద్దనారాములో నుంచి భార్యగా తెచ్చుకుంటున్నాడు. అయితే ఈ అమ్మాయి ఎట్లాడిది? నాహోరు ఈయనైతే బయటకు వచ్చాడు, కరెక్టే. అక్కడ ఆమె ఉంది. ఇప్పుడు కల్దీ దేశంలోనే 24వ అధ్యాయము 55 వచ్చినాం. 24వ అధ్యాయము 55 వచ్చినాం. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళాడు. ఎలియాజరు వెళ్ళి, అమ్మాయి మాకు నచ్చింది, దేవుడు చెప్పినట్టు జరిగిపోయింది, అమ్మాయిని పంపించేసేయండి, మేము తీసుకెళ్తామని అన్నాడు. ఎక్కడికి పోయినాడు? కానాను నుంచి కల్దీ దేశపు హారానుకు ఎలియాజరు వెళ్ళి పద్దనారాములో ఉన్న తన తమ్ముడు నాహోరు కుమారుడు బెతియేలు బిడ్డను భారీగా పంపించేసేయని ఎలియాజరు అడుగుతుంటే అక్కడ లాబాను, మిల్కా ఇంకా ఉన్నారు. నాహోరు చచ్చిపోయినాడు, మిల్కా, లాబాను ఉన్నారు. లాబాను, రిబకా ఇద్దరు కలిసి మిల్కా నాహోరు యొక్క బిడ్డలు, బెతియేలు యొక్క బిడ్డలు. అర్థంగా అయింది కదా. ఇప్పుడు ఈ లాబాను, మిల్కా ఏమంటున్నారంటే, అబ్బే మా అమ్మాయి ఇప్పుడే రాదండి, కొద్ది రోజులైన తర్వాత వస్తుందండి, ఏమో మతలబు ఏముందో లోపల, ఇప్పుడే పంపించు, అయిపోయింది కదా,
మీరు కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలని మీరు కూడా లోపల అనుకున్నారు. అమ్మాయి పెద్దదైపోతుంది, అమ్మాయి పెద్దదైపోతుంది, పెళ్లి చేద్దాము అని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళు అనుకున్నారు, వచ్చింది, జరిగిపోయింది, అయిపోయింది. మా అమ్మాయి ఇప్పుడే రాదండి. అబ్బే మా అమ్మాయి మేము చెప్పేంత వరకు రాదండి, 10 రోజుల తర్వాత వస్తుందండి, ఒకసారి కాల్ చేసి అడగండి కావాలంటే అని అన్నారు. అప్పుడు బెతియేలు ఎలియాజరు కాల్ చేశాడు. అమ్మాయి రిబకా నువ్వు వస్తావా అని అడిగాడు. వస్తాను ఇప్పుడే అన్నది. 10 రోజులు ఎక్కడిది? ఈరోజే అమ్మాయిని పంపించాలని అనుకున్నారు, కానీ ఎందుకు ఆ 10 రోజులు ట్రిక్స్ వేసి ఉంచుకోవాలనుకున్నారు అంటే దయచేసి మీరు గమనించాలా. 55 వచనం చూడండి. 55. ఆమె సహోదరుడును ఆమె తల్లియు 10 దినాలైనా మా దగ్గర ఉండాలని బ్రతిమలాడినారు. ఎందుకో? 53 వచనం. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకి ఇచ్చినాడు. ఇప్పుడు 57 నుంచి 58లో ఆమె రాదని అన్నారు కదా. ఎందుకు ఉండనిచ్చినారు అంటే వీళ్ళు ఈ ఎలియాజరు చాలా ధనవంతుడు, ఈయన దగ్గర వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి, మనకు ఇచ్చాడు, ఆ అమ్మాయికి కావలసినంత ఇచ్చాడు. ఇప్పుడు 10 రోజులు పెట్టుకుంటే ఈ 10 రోజులలో ఈ మొత్తము బంగారు అంతా కూడా, విలువైన వస్తువులన్నీ కూడా దాచిపెట్టేసుకుందాం. పెద్ద స్కామ్ ఇక్కడ జరుగుతుందండి. స్కామ్. ఈ 10 రోజుల్లో ఏం చేయాలా? దీన్ని కొట్టేసేయాలా. 10 రోజుల్లో దీన్ని కొట్టేసేయాలి. కానీ రెబెకా నేను ఇవి వెళ్తానన్నది. లాబాను ఇంటి వారే పేరాశ కలిగినటువంటి వాళ్ళు, దురాశ కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు లాబానుకు ఈ పేరాశ దురాశ ఉంది? లాబాను ఎక్కడున్నాడు? బాగా వినాలి. ఎక్కడున్నాడు? పద్దనారాములో. లాబాను అంటే రెబెకా అన్న. అమ్మతో కలిసి బిల్కాలతో ప్లాన్ వేశాడు, 10 రోజులు ఉంచుకుందాము. ఎందుకంటే ఆయన రాగానే అమ్మాయికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడమ్మా, అవి కాకుండా అమ్మాయికి మన ముందే ఇన్ని పెట్టేశాడు, ఎన్ని తెచ్చేసినాడు ఏమో, అమ్మాయిని ఒక్కదాన్నే పంపించేద్దాం, పోయేటప్పుడు ఇవన్నీ కనపడలేదని అబద్ధాలు చెబుదాము. ప్లాన్. పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఈ స్కామ్లో మొత్తానికి అమ్మాయి ఒప్పుకున్నది, వెళ్ళిపోయింది. అంటే పద్దనారాములో ఉన్న నాహోరు కుటుంబము, అంటే బెతియేలు కుటుంబము, బెతియేలు కొడుకు ఎవరు? లాబాను. పెద్ద స్కామ్ లీడర్. చూడంట, స్కామ్ లీడర్. ఉదాహరణకు యాకోబు వెళ్ళిన తర్వాత అల్లునిగా ఎక్కడికి పద్దనారాముకు వెళ్ళిన తర్వాత లాబాన్ దగ్గరికి ఆదికాండం 28:9 అధ్యాయంలో 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. దేనికోసము? కుమార్తెల కోసం కొలువు చేయించుకున్నాడు. మోసం చేశాడు. 14 సంవత్సరాలు సొంత మేనల్లుడినే డబ్బు కోసము వంచన చేశాడు, స్కామ్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఈయన కూడా ఏ బ్లడ్లో నుంచి పుట్టినోడు? నీకేమి నేను తక్కువ కాను మామ, నాది కూడా పద్దనారాము యొక్క రక్తమే, పద్దనారాము యొక్క బ్లడ్డే. మా తాత ఫోర్ ఫాదర్ ఎవరు? యాకోబు. తండ్రి ఇస్సాకు. తండ్రి ఫోర్ ఫాదర్ అబ్రహాము. ఫోర్ ఫాదర్ ఎవరు? తెరహు. వీళ్ళందరూ మా చిన్నారి గారు అబ్బగారు చేసినారు, అందరు కూడా అదే బ్లడ్. నేనేం తక్కువ గాను, నాకు మచ్చలు వచ్చే మేకలు నేను తీసుకోవాలి కదా, ఇప్పుడు అది ఎట్లా వస్తాయనని తనకు తెలిసిన వైద్యాన్ని ఉపయోగించి మొత్తం స్కామ్ చేసేసినాడు. మొత్తం ఆస్తి ప్రాపర్టీ మొత్తం. ఎక్కడిది ట్రిక్స్? ఎక్కడివి నాటకాలు? నాహోరు కుటుంబంలో, బెతియేలు కుటుంబంలో, లాబాను దగ్గర ఉన్నాయి, యాకోబు దగ్గర ఉన్నాయి, అబ్రహాము దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా 28 అధ్యాయం 2వ వచనం చూడండి. 28 అధ్యాయం 2వ వచనం. 28:2. నీవు లేచి. ఇప్పుడు రెబెకమ్మ సంగతికి వస్తున్నాం. రెబెకమ్మ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్సాకుకు భార్య. ఏ ప్లేస్లో నుంచి వచ్చింది? పద్దనారామే. అబ్రహాము పద్దనారాము నుంచి వచ్చాడు, నాహోరు పద్దనారాము నుంచి వచ్చాడు, బెతియేలు పద్దనారాము నుంచి వచ్చాడు, లాబాను పుట్టాడు. రెబెకా కూడా ఆ ఇంటి నుంచే బయటకు వచ్చింది. పద్దనారాము కల్దీయ దేశపు హారాను బ్లడ్. ఇదంతా పాపములో జీవించిన విగ్రహారాధన కూడిన ప్రాచీన సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క బ్లడ్. ఇప్పుడు కూడా ఈమెమి తక్కువది కాదు. రెబెకా ఏం చేసింది? ప్లాన్ వేసింది.
మీ అన్న వేటకి వెళ్ళాడు, నువ్వు మీ అన్న వచ్చేలోపుగా అందులోనికి పోయి ఒక గొర్రెను వధించి మాంసం తీసుకురా, మాంసం రెడీ చేస్తా వంటకం, నువ్వు మీ అన్న వస్త్రాలు వేసుకో. మీ అన్న వస్త్రాలు ఎటువంటివి అంటే కర్మపు వస్త్రాలు. ఆ వస్త్రాలు కూడా ఎట్లాంటివి అంటే వాడు పొలంలోనికి వెళ్ళి ఆ పువ్వును ఈ పువ్వును తగిలి మకరందం ఆనుకొని నా కుమారుని చేని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన అని పీల్చుకుండే పర్ఫ్యూమ్ ఉంటుంది ఆ వస్త్రాలకు. నువ్వు వెళ్ళగానే వంట చేసే స్థలంలో నుంచి బయటకు పోతాం. వంట చేసే వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? చికెన్ నుండి బయటకు వచ్చారా, అక్క వస్త్రాలు చూస్తే చికెన్ వాసన వస్తుంది. మటన్ నుండి వచ్చిందా, మటన్ వాసన వస్తుంది. చేపల నుండి వచ్చిందా, చేపల వాసన వస్తుంది. పాలు పితికొచ్చిందా, పాల వాసన వస్తుంది. ఏయ్, నువ్వు గుడారంలో నా దగ్గర ఉన్నావు, ఈ పాల వాసన, నీసు వాసన, ఉచ్చోసన, రొచ్చోసన ఇవి రాకూడదు. నీ అన్న వస్త్రాలు వేసుకోనని మోసంతో ఆ వస్త్రాలు వేపించి తల్లి రిబకా కూడా మోసం. ఎక్కడిది ఈ మోసము? బయటకు వచ్చిన కుటుంబంలో మోసం ఎక్కడిది? రిబకాలో ఎక్కడిది? లాబానులో ఎక్కడిది? అబ్రహాములో ఎక్కడిది? నాహోరులో ఎక్కడిది? మోసం, మోసం, మోసం. యాకోబు కూడా ఏం తక్కువడా? యాకోబు దయచేసి చూడండి 30వ అధ్యాయం 14వ వచనం. రాహేలు లేయా సంగతి కూడా చూడండి. గోధుమల కోతకాలమున 30వ అధ్యాయం 14వ వచనం ఆదికాండం. రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షము పండ్లు చూసి ఇప్పుడు ఇక్కడ ఒక మంచి బిజినెస్ జరుగుతూ ఉంటది. ఎవరు కుమార్తెలు? రాహేలు, లేయా. లాబాను అక్కెవరు? రెబెకా. లాబాను నానెవరు? బెతూయేలు. బెతూయేలు నానెవరు? నాహోరు. నాహోరు అబ్రాహాముకి ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. అంటే ఇలా మార్పు చేయబడి బయటకు వచ్చిన వాళ్ళు కదా అబ్రహాం వాళ్ళు. ఇప్పుడు పద్నారాముకు యాకోబు వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల బిజినెస్ జరుగుతూ ఉంది. పిల్లల బిజినెస్. సరే, నేను నా భర్తని ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకేమి ఇయ్యాలా అంటే, పుత్రదాత వృక్ష ఫలం నేను నీకు ఇయ్యాలంటే నీ భర్త నాకి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్. ఎవరు నేర్పించారు ఈ బిజినెస్ వీళ్ళకు? అది ఇస్తేనే ఇవ్వాలని ఈ కన్నింగ్ అంతా ఎక్కడ జరుగుతూ ఉంది? 31వ అధ్యాయం 30 వచనం. రాహేలు లాబాను ఇంటిలో ఉన్న వెళ్ళగోరితే వెళ్ళు. ఇక్కడ రాహేలమ్మ కూడా వచ్చి అప్పుడు ఏం చేసుకొచ్చింది అంటే అంత పేరాసే. ఏమనాయన ఆ రోజు మామనంటే ఉన్ని మా భర్తను నువ్వు 14 ఏళ్ళు మోసం చేశావు. నీకు పుట్టిన రక్తమే నాది, నా రక్తమేమి తక్కువ కాదు. నేను వెళ్ళేటప్పుడు దేవుని ఆరాధించడానికి ఉండే ఆ పాత్రలు ఉన్నాయి చూడండి, ఆ పాత్రలను తీసుకుని వచ్చేసింది ఈమె కూడా వెళ్ళేటప్పుడు. దొంగతనం, మోసం, అన్యాయం, ట్రిక్స్, బిజినెస్, అబద్ధాలు లోపల బ్లడ్లో ఉన్నాయి. కల్దీయ దేశ హారానులో ఉన్న వారి బ్లడ్లో ఉన్నాయి. బయటికి వచ్చేసి 34, 35 వచనం చూడండి. తండ్రి వెతుకుతూ ఉన్నాడు. చదవండి 30వ అధ్యాయం 34, 35. కూర్చున్నది. యాకోబేమో భరోసాగా వెతుక్కో, ఎవరి దగ్గరైనా కనబడితే నేను ప్రాణం ఇస్తానని చెప్పినాడు. రాహేల్ దగ్గరికి వెళ్తే ఆమె వాటి మీద కూర్చొని ఉండి, డాడీ నేను లేవలేను, ఇప్పుడు నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పింది. అరే, పీరియడ్స్ వచ్చి ఇట్లా దాచిపెట్టుకొని ఇది ఒక వేషం వేయొచ్చు అని అంత కన్నింగ్గా ఆమెకి అప్పుడు వచ్చింది. ఎట్టొచ్చింది? ఈరోజే పిల్లలకి బాగా సైన్స్ బాగా తెలిసింది. ఈ రోజుల్లో పిల్లలే ట్రిక్స్ చేస్తారు, అబద్ధాలు ఎక్కువ జరుగుతారు అని మనం అనుకున్నాం. కానీ ఆమె ఎంత ప్లాన్స్ వచ్చిందంటే, నేను తెచ్చుకుని ఎక్కడ పెట్టుకోవాలా ఐడియా. ఏంటి ఐడియా అంటే, కింద పెట్టి కూర్చోవాలా. మా డాడీ వచ్చి అడిగాడు, డాడీ నేను ఇప్పుడు లేవలేను, నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్తే వెళ్ళిపోతాడని ఇట్లా ట్రిక్స్ చేసి ఒకదానిపైన ఒకటి వాళ్ళు సంపాదించు. ఇప్పుడు అబ్రహాం రక్తం పుంచుకొని పుట్టిన ఇస్సాకును గురించి ఆలోచిద్దాం. ఇస్సాకు కల్దీ దేశ హారాను బ్లడ్తో పుట్టినోడే కదా. ఈయనేమన్నా మంచోడా? ఈయన సంగతి మనం చూద్దాం. మొదటి వచనం
26 అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన ఇప్పుడు మరలా వాళ్ళ నాయన అట్ట వెళ్ళినాడు. కరువు వస్తే ఈయన అట్లే అబీమెలెకు దగ్గరికి, ఫిలిష్తీయుడైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈమె ఏమవుతుంది అంటే, ఈమె నా సహోదరి అని చెప్పినాడు. ఎవరిని గురించి? రిబకాను గురించి చెప్పినాడు. అప్పుడు శారాను గురించి అబ్రహాము 2 సార్లు చెప్పాడు. ఈయన ఇప్పుడు ఇస్సాకు రిబకాను గురించి అబీమెలెకుతో నా చెల్లెలని చెబుతున్నాడు. 10వ వచనం చూడండి, 10వ వచనం. అందుకు అబీమెలెకు, నువ్వు మాకేం చేసినావు? రే నాయన, మీ కుటుంబానికి ఏమైందిరా? అందరికి దిమాకైందా ఏందిరా నాయన? అందరిటోళ్ళే మీకు దొరికినరు. అప్పుడు చూస్తే మీరు ఆయన, ఇప్పుడు చూస్తే నువ్వు, రేపు చూస్తే నీ కొడుకు, అంత మీరంతా వారసత్వం ఇట్టనే చేస్తుంటారు అందరూ. ఏమైందిరా మీ అందరికి? ఇది ఏమైందిరా మీ అందరికి బాబు? ఆ దేశాన్ని బాబుని ఇట్లా వంచన చేస్తున్నాను, మీ నాయనతో మోసం చేసుకున్నాను, ప్రమాణం చేయించుకున్నాను కాబట్టి రాలేదు, ఇప్పుడు నువ్వు దాదాపురించినావా మాకు అని అన్నాడు. 16వ వచనం చూడండి. మొత్తము ఆ బలవంతంగా వెళ్ళగొట్టేసినాడు. ఈ దేశం నుంచి వెళ్ళిపో, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఇది తీసుకో అని వెళ్ళగొట్టి. రే నాయన ఇస్సాకు, నువ్వు ఆత్మీయమైన కానానులు పుట్టినోడు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చే పుట్టినోడు కదరా, నీకెట్టొచ్చిందిరా ఇదంటే, నేను మా నాయన పాఠములో ఒక పేజీలో చదువుకున్నాను అని అన్నాడు. మా నాయన పాఠములో ఒక పేజీలో చదువుకున్నాను. ఏ పేజీలో? రక్తములో చదువుకున్నాడు. రక్తం వస్తా ఉంది వెంట. ఆ ఇస్సాకులో, నాహోరులో, బెతియోనులో, లాబాను బిడ్డలలో, లాబాను అక్క రిబకా బెతియేలు కుమార్తెలో, అబ్రహాములో, ఇలాగ ఇస్సాకులో అందరూ మారినట్టుగా ఉన్నారు, బయట ఉన్నారు కానీ అందరిలో తందనాన. ఇప్పుడు చూడండి, ఇస్సాకు సంగతి చూసినాం కదా. ఇప్పుడు ఎవరి సంగతి చూద్దాం? ఇస్సాకు కుమారుడైన యాకోబు సంగతి చూడండి. 25 అధ్యాయం 29 వచ్చినాం. 25 అధ్యాయం 29 వచ్చినంలో చూస్తే, ఒకనాడు యాకోబు కలగూరము వంటకం వండుకొని యాషావు అలసిన వాడై, నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్నది, దానిలో కొంచెం నాకు పెట్టు అని అన్నాడు. అరే నాయనా, నేను అలసిపోయాను రా యాకోబు తమ్ముడు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ రా. ఏమన్నాను కోరా, నేను అలసిపోయినా, తట్టుకోలేకపోయినా, కళ్ళు తిరుగుతుంది, దడదడ అంటుంది, షుగర్ డౌన్ అయిపోయింది, తిరిగి వచ్చిన అక్కడ ఏం దొరకలే, పెట్టురా అంటే, నేను నీకు పెడితే నువ్వు నాకేమిస్తావు? బిజినెస్, ఆమె బిజినెస్, భార్యల బిజినెస్. ఇప్పుడు ఏం చేసినాడు? నీ బర్త్ రైట్స్, జన్మ హక్కు, జన్మ స్వాతంత్రం నాకు ఇచ్చేస్తే నేను నీకు పెడతానన్నాడు. ఆ తర్వాత 27వ అధ్యాయంలో మనం వెళ్తే, యాషావుకు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వేషం వేసుకొని పోయి, నాయనా ఎవడవు నాయన నువ్వు? ఎవడవు అంటే, ఏశావును నీ జ్యేష్ఠ కుమారుణ్ణని 27వ అధ్యాయంలో తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఈనాలు జంగిసాలు అనే కర్రలు పాలల్లేసి, నీళ్లు గొర్రెలకు మేకలకు తాపి, సారలు వచ్చేటట్టుగా చేసుకొని మామను లాబానును మోసం చేశాడు. అంటే ఎంటైర్ ద ఫ్యామిలీ అబద్ధాలు, మోసాలు, వంచన, ధనార్జన, కనుక అందరిలో ట్రిక్స్, మెనీ ట్రిక్స్. ఒకటి కాదు, 2 కాదు. బయటికి ఏమో అందరు మంచుల్లే, అమ్మాయి మంచిది రిబకా, ఎవరు? రాహేలు మంచిది, కొట్లాడదు, భాగ్యవతి లెయ్యా మంచిది, లాబాను కూడా మంచోడే, వాళ్ళని ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా, అన్నము తిను, పడుకో, నిద్రపో, గడ్డి తిను. ఎంత హాస్పిటాలిటీ చూడండి, ఎంత ఆతిథ్యమో చూడండి. అబ్రహాం సంగతి కూడా చూస్తే ఎంత బయటకు వచ్చిన వాడుగా మనకు కనపడుతున్నాడు. పిలుపుకు లోబడినాడు, అన్ని ఉన్నాయి, కానీ ఇంటర్నల్ గా జీన్స్ లో ఉన్న పాపాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. మనుషులు బయటికి వచ్చారు కానీ లోపల ఉన్న రక్తములు ఉన్న పాపాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు ఇస్సాకు పుట్టెను, ఇస్సాకుకు యాకోబు పుట్టెను, యాకోబుకు ఎవరు పుట్టాను? యోసేపు పుట్టెను.
యోసేపు చాలా మంచోడు. మీరు అనుకుంటారు కదా, మాకు పాపం కొంచెం తగ్గిండొచ్చు కానీ పాపం శాతం అయితే రక్తములో, యోసేపు రక్తంలో పాపం ఉంది. రక్తంలో పాపం ఉంటుంది. పైకి మనిషి హాని చేయనట్టుగా ఉన్నప్పటికీ రక్తములు ఏముంది చెప్పండి? పాపం ఉంది. కల్దీయ దేశపు హారాను, మెసపతోమియా, పద్దనారం యొక్క పాపము వారి రక్తములో వస్తూ ఉంది. ఒకరి రక్తంలో నుంచి ఒకరు వస్తుంది. ఇప్పుడు యోసేపుని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ గుడ్ మ్యాన్, మంచోడేనా? మరి ఇంతమందిని గురించి విన్న తర్వాత కూడా మీరు మంచోడు అంటే గెడ చెప్పలేడు. ఇప్పుడు చూడండి దయచేసి 47 అధ్యాయం 13 వచ్చినాం. 47 అధ్యాయం 13 వచ్చినాం. ఆ కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటా ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును, కానాను దేశమును క్షీణించెను. కరువు మిక్కిలి భారంగా ఉంది. యోసేపు సింహాసనం పైన ఉన్నాడు. రేట్లు ఎట్టబెట్టినాడో చూడండి. రేటు ఎట్టబెట్టాడో చూడండి. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను, కానాను దేశములో దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. చూసారా? యోసేపులో కూడా ఏముందంటే బిజినెస్ రేటు సమానంగా పెట్టాలా, కరెక్ట్గా పెట్టాలా. రేపు సోమరోను గుమ్మము ద్వారము దగ్గర రూపాయికి ఒకటింటికి ఒక మానికడు సన్నని పిండి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి. రేటు కరెక్ట్గా ఉండాలా. దేశం నీదని, అధికారం నీదని, సింహాసనం వచ్చిందని, ఎవడో ఒకడు ఫరో నీకు రాజ్యం అధికారం ఇచ్చాడని ఆ మనిషిని సంతోష పెట్టడానికి ఆ మనిషి నగరంలో ధనమును, వెండి రూపకాలు, బంగారు రూపకాలను తీసుకుపోయి అక్కడ తరలించి అక్కడ ఖజానాలు పెట్టడానికి, ఫలానముఖమైన మంచి యోసేపు అని అనిపించుకోవడానికి మానవత్వము లేకుండా మనుషులను పశువుల్లాగా, మృగాల్లాగా చేసి వారి ద్రవ్యమంతా కూడా కొద్ది రోజుల్లోనే అయిపోయి. ఇప్పుడు ప్రజలందరూ 15 వచ్చినాం. ఐగుప్తు దేశమందును, కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేము చావనే వలెను, ద్రవ్యం వ్యయమైపోయింది కదా అని. అందుకు యోసేపు, మీ పశువులనియుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పినాడు. అరేయా, ధాన్యం అయిపోయింది, ద్రవ్యం అయిపోయింది, వెండి రూకలు, బంగారు రూకలు అయిపోయినాయి, ఏమున్నాయని అడిగాడు. పశువులు ఉన్నాయని అన్నాం. పశువులన్నీ ధాన్యం ఇస్తామని చెప్పి పశువులను కూడా తీసేసుకున్నాడు. అంటే గుంజేసుకున్నాడని అర్థం. తీసేసుకున్నాడు. లాస్ట్కు ప్రజలు అల్లలాడుతున్నారు. మరల వచ్చారు. దయచేసి చూడండి 17. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారం సంరక్షించను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరం వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వానికి మరుగు చేయము, ద్రవ్యం వ్యయమైపోయాను, పశువులు మందులు ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములు, మా పొలములు తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. ఆ పశువులు పోయాయి, లాస్ట్కు మేమే బతికినాము, లాస్ట్కు పొలాలు ఉన్నాయని అన్నాడు. ఆ పొలాలు కూడా ఇవ్వండి, మీకు ద్రవ్యం ఇస్తామని చెప్పాడు. లాస్ట్కు ఏమైపోయిందండి? యోసేపు మానవత్వము పూర్తిగా యోసేపులో కనుమరుగైపోయింది. ఎందుకు? బ్లడ్లో అందరినీ బానిసలుగా చేసినాడు, అందరినీ దాసులుగా చేసినాడు. ఇప్పుడు ఒక మాట అన్నారు, మా దేశానికి వచ్చి మా దేశమును ఏలి మా మీదనే పరిపాలన చేసి మా చేతుల్లోనే ద్రవ్యము లేకుండా, మాకు పశువులు లేకుండా, మాకు పొలములు లేకుండా బానిసలుగా, దాసులుగా చేసిన వ్యక్తి యొక్క సంతానము రేపు ఇక్కడికి రాబోతా ఉంది. ఎక్కడికి రాబోతా ఉంది? ఐగుప్తుకు రాబోతా ఉంది. వన్డే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఉంటుంది ఈ సంగతి అని. 430 సంవత్సరాలు ఐగుప్తులు ఇజ్రాయెల్ పేటలను మ్రగ్గగొట్టడానికి, బానిసలుగా చేయడానికి కారణం ఏమిటంటే ఆ రోజు యోసేపు బ్రతికినప్పుడు వారిని దాసులుగా చేసినాడు. కాబట్టి ముందు ఎంత కొలిస్తే ఏమనకడా అంత కొలవబడి
ఇజ్రాయేల్ ప్రజలు దాసులు కావడానికి కారణం ఏమిటి అని అంటే 70 మంది వచ్చిన యోసేపు దగ్గరికి ఐగుప్తులోనికి వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలను యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని రాజు వచ్చినప్పుడు అక్కడ ఉన్నారే దాసులై ఐగుప్తులందరూ, అయ్యా యోసేపు అనే వ్యక్తి వచ్చి మన ఫరోను లోపరుచుకొని సింహాసనం మీద కూర్చొని పోతిఫర్ భార్యను కూడా చెడిపేసినాడు, జైలు కూడా పోయినాడు, అంత ఆ బ్యాడ్ టెస్ట్ మని కలిగినోడు రాజు అయిపోయి ఏమేమో మనోడు కూడా ఏం మత్తు మందు పెట్టినాడు, మనోడు కూడా ఫరో కూడా బానిస అయిపోయినాడు, లాస్ట్కు మమ్మల్ని బానిసలకి చేసి తినడానికి తిండి లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడయ్యా అని ఐగుప్తు ఫరోకు చెప్పగా ఆ ఫరో ఏం చేసినాడు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా. ఇట్లా ఎంటైర్ ఫ్యామిలీ, కల్దీ దేశపు హారానులో ఉన్న ఎంటైర్ ఫ్యామిలీ అట్లు ఏ వ్యక్తిని ఎత్తుకున్నా వాళ్ళకున్న అబద్ధాలు, మోసాలు, ట్రిక్స్, వంచన, ధనార్జన, బిజినెస్ మైండ్, మందులు, ఆస్తులు, సంపాదన, ఇదంతా కూడా మనము చూస్తున్నాం. ఈ దేశము నుంచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుంచి బయటికి రంటే ఫిజికల్గా మాత్రమే కాకుండా వారి అబద్ధాలలో నుంచి, వారి మోసాల్లో నుంచి, వాళ్ళ వంచనలో నుంచి, వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు ట్రిక్స్లో నుంచి పూర్తిగా నువ్వు బయటికి రావాలా. ఐ విల్ బ్లెస్ ది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు చాలా మంది పైకే వచ్చారు. కల్దీ దేశపు హారాను, లోక పాపం యొక్క సాతానికి సంబంధించిన పాపం అనే ఆ అబద్ధములు, మోసములు, ట్రిక్స్, వంచన, ఎత్తుకు పై ఎత్తులు వేసే ఆ ద్వంద్వత్వము వాటల్లో నుంచి, ఆ గుణాల నుంచి బయటికి రా. కానీ అబ్రహాముకు తెలిసిపోయింది, అయ్యా నేను పైకి వచ్చాను కానీ లోపల అబద్ధాలలో నుంచి నేను రాలేకపోయాను, ట్రిక్స్లో నుంచి రాలేకపోయినాను. నేను 22వ అధ్యాయం అవతలనే తప్పిపోయాను కానీ 22వ అధ్యాయము నుండి నేను ఎన్నడను తప్పిపోలే. అతడు యెహోవాను నమ్మెను, అతడు నీతిమంతుడిగా ఎంచబడెను. దయచేసి చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. చూసారా, ప్రభువా నేను కూడా బయటకు వచ్చినాను, ప్రభా తీర్మానం చేసుకున్నాను, పిలుపు విన్నాను, వాక్యం విన్నాను, స్వార్థ విన్నాను ప్రభా. మరి లోకానికి సంబంధించినవి కానీ, గ్రామానికి సంబంధించినవి కానీ, కులానికి సంబంధించినవి పాటించకుండా ప్రత్యేకంగా ఉన్నాను. గానిలో ఉంది గంపంతా కూని. కానీ అబద్ధముల నుంచి రాలేదు, అపనమ్మకము, సంశయము, అనుమానం నుంచి రాలేదు. తర్వాత వంచన, మోసము, బిజినెస్, ట్రిక్స్, వ్యాపారము, దాసులుగా మన చేతుల కింద ఉంచుకోవాలా అనే ఈ యుగో అనే వీటన్నిటి నుంచి మనం బయటికి రాలే. అందరూ సమానంగా మనం దేవుని సంఘంలో ఉంటామా? వీటన్నిటి నుంచి బయటకు వచ్చింది ఎవరంటే అబ్రహాము తర్వాత మన తరములు బయటకు వచ్చింది ఎవరు? దైవజనుడు భగత్ సింగ్ గారు మాత్రమే. అందుకే మందిరములు అందరూ సమానమైన, ప్రాముఖ్యమైన వాళ్ళు, తప్పనిసరైన వాళ్ళు. ఆయనకు చిన్నోడు పెద్దోడు అనేది ఉండదు కనుక ట్రిక్స్ వేయడు, మోసం ఉండదు, వంచన ఉండదు. బిజినెస్ మైండ్తో సేవ చేసి జేబులు నింపుకొని, జేబులు ఎక్కువైపోయి సూట్ కేసులు నింపుకొని బ్యాంకులు నింపుకుంటున్నారు చాలామంది. ఎవరు? లాభానులు. ఎవరు వాళ్ళందరూ? లాభానులు లాభంగా ఉన్నారు, లాభాను కుమార్తెలు లాభంగా ఉన్నారు, యాకోబు లాభంగా ఉన్నాడు, అబ్రహాము లాభంగా ఉన్నాడు, ఇస్సాకు లాభంగా ఉన్నది, రిబకా లాభంగా ఉన్నది, యోసేపు లాభంగా ఉన్నాడు. లాభంగా లేని వ్యక్తి ఈ భూలోకములో ఒక్క యేసుక్రీస్తు ప్రభువే దరిద్రుడుగా ఉన్నాడు. మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యా. కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రభువా నన్ను బయటికి పిలిచినావు, నేను బయటకు వచ్చినాను అనుకుంటున్నాను. ఎంటైర్ ఫ్యామిలీలో ప్రభువా ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో రక్తములో ప్రాగుకుంటూ వస్తూ ఉన్నాయి.
నా తండ్రి అయిన ఆదాము యొక్క పాపము, ఆ దోషం రక్తములో నా జీవితములో ఉంది. నా జన్మ పాప జన్మ, నా రక్తములో పాపం ఉంది. వీటన్నిటినీ ప్రభు నా నుండి దూరం చెయ్యి. వీటన్నిటి నుంచి నన్ను బయటికి తీసుకురా. రెండవసారి ఎప్పుడైతే అబీమెలెకు దగ్గర తీర్మానం చేసుకున్నాడు, ఆ తర్వాత తాను పవిత్రంగా 22 అధ్యాయంలో దేవుని చిత్తము చేయుటకు పిలుపుకు తగినట్లుగానే జీవించే జీవితంలో ఉన్నాడు. అలాగూ మనం జీవించినట్లు తీర్మానం చేసుకుందాము గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య పెరుగులో మన జీవితాలు స్వపరీక్ష చేసుకుని, మరి అబ్రాహాములే దేశము నుండి, దేశ పద్ధతుల నుండి, బంధువుల నుండి, మన పుట్టిన ప్రాంతాల నుండి, తండ్రి ఇల్లు, కులము నుండి బహుశా వేరే ఉండొచ్చు. అయితే మన లోపల పాపం ఇంక వెంటాడుతూనే ఉంది కనుక మన జన్మతః కర్మతః పాపులం అంటున్నాం. అబ్రహాము బయటకు వచ్చినప్పటికి కూడా తన పిల్లలు కూడా మరి ఎలాంటి పాపములో, అనుమానములో, సందేహములో, బిజినెస్లో ఇలాగ వాళ్ళు కొనసాగుతూ వచ్చారో అనేక సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. వాళ్ళకి మించిపోయిన వాళ్ళు మనమేమి కాం. మనము కూడా రక్షించబడినాము, కానీ ఆత్మ జీవితంలో ఎన్నో విధాలుగా చల్లారిపోయాం. కాబట్టి ఇవన్నీ వింటున్నప్పుడు వినటానికి మనకి చాలా సంతోషంగా ఉన్నాయి, కానీ నిజంగా ఇవన్నీ కూడా మన జీవితంలో ఈనాటి వరకు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి దినము కూడా మనం ప్రభు యొక్క రక్తం చేత కడగబడి శుద్ధులుగా చేయబడాలి. కాబట్టి మరొకసారి మనం కూడా ప్రభు యొక్క రక్తాన్ని కోరుదాం. ప్రభువుని ఆత్మీయ జీవితాన్ని దిద్దండి, చక్కబరచండి, మీ రక్తంతో కడగండి. నాలో ఉన్న అనుమానము, నాలో ఉన్న సందేహము, నాలో ఉన్న బిజినెస్ తత్వము, దాసులుగా చేసుకోవాలనే తత్వము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. తద్వారా మీరే కొలతో కొలుస్తారో మీకును అలాగనే కొలవబడింది. అందుకే వారు బానిసలుగా చేసుకున్నందుకు కాను అదే వారి కొలవబడింది. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉంటుండగా మన ఆత్మీయ జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ఈ సంగతులన్నీ మనం తీసుకొచ్చి ఉంటుండగా చక్కని తీర్మానం చేసుకుని ప్రభుకు అప్పగించుకుని ప్రభు యొక్క రక్తం చేత కడగబడతాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి అబ్రహామును ఆనాడు ఆశీర్వదిస్తాననిచ్చిన వాగ్దానం ఆదికాండం 12ను ఆధారం చేసుకొని నేను నిన్ను ఆశీర్వదించేదని సెలవిచ్చావు. నిజంగా వాస్తవానికి ప్రభా ఈ ఆశీర్వాదము పతనమైనటువంటి ఆదాము తండ్రి మానవుని యొద్దనే ప్రారంభమైంది. మీరు సెలవిచ్చారు, నీ సంతానము ఆస్వాదిస్తాను ఆనాడు చెప్పారు. అయితే అది తండ్రి మరి ఆదాములో ఆస్వాదం మేము చూడలేకపోయాం, కయ్యూనులో చూడలేకపోయాం, నోహలో చూడలేకపోయాం. ఆ రీతిగా మనుషులందరిలో ఆశీర్వాదం లేదు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాల ప్రకారము ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదము అన్యజనులమైన మన కలుటికై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపముని విమోచించెను. ఇందుని గురించి రాయబడినదేమనగా, మ్రాను మీద వేలాన ప్రతివాడును శాపగ్రస్తులను రాయబడిన రీతిగా మీరే నీ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పుట్టించారు. అపోస్తుల 3:26 ప్రకారం మీ సేవకుని యేసురం పంపుడు ద్వారా, దుష్టత్వముని మళ్లించుడు ద్వారా, సిలువ దగ్గర తండ్రి మా శాపమంతా కూడా కొట్టివేయబడి అబ్రాహాముకి ఆస్వాదాలు మాకు ఇవ్వటానికి నీ కుమారుని బలియాగం చేసినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు మా యొక్క యాత్రా జీవితంలో ఇప్పుడు విన్నటువంటి వాక్యాలన్నిటి ప్రకారం ఎన్నో తొట్టుపాట్లు తండ్రి, ఎన్నో తండ్రి తప్పిపోయిన సందర్భాలు, మిమ్మల్ని గాయపరిచిన సందర్భాలు, అనుమానాలు, సందేహాలు, బిజినెస్లు ఇవన్నీ కూడా మాలో తండ్రి క్రమంగా వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్నము మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాం, మీ శిలువను ఆశ్రయిస్తున్నాం. మరోసారి మీ రక్తంతో మా ప్రతి పాపాన్ని కడగండి, మమ్మల్ని నూతనమైన పాత్రగా చేయండి, నూతనంగా ప్రతిష్ఠించండి. ప్రభా కనికరించమని ప్రార్థన చేస్తూ నీ అమూల్యమైన శిలువ రక్త ప్రోక్షణ
నిండార కోరుకుంటూ ఇంకా మీ దాసుని బలపరచండి. ముందున్న పరిచర్య కొరకై తిరిగి ప్రభు ఈ సమయంలో భోజన సమయం దీవెనకరంగా చేయండి. తర్వాత మరి బాప్తిస్మ వర్తమానము, బాప్తిస్మ కార్యక్రమాలు, ఆ తర్వాత హస్త నిక్షేపణ, తిరిగి ప్రభా మరి టీబేకు సాయంకాలం చివరి ఈ రోజుకి రాత్రి కూడికి కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాము. కనికరించండి. మీ దాసుడు కురినంకలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తను కూడా సంపూర్ణంగా మీరు బాగు చేయండి. 107 కీర్తన నెరవేర్చిన ప్రకారము తను బాగు చేయమని, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మహిమ పొందమని, ఇక్కడ కూడా మీ దినమంతట్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ సన్నిధి, మీ యొక్క సహాయం కోరుతూ, నీకు అప్పగించుకుంటూ, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ, వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. మేము వట్టివారము, మట్టివారము, దీనులము, దరిద్రులము, ఎండ గొప్పల మీద పురుగు వంటి వారమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ఈ నామాన్ని హెచ్చిస్తూ, పోదిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, సమస్త మహిమా ఘనత యేసు ప్రభువారికే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున స్తుతించి, ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల, భద్రత ప్రభు వచ్చేంత వరకు మనందరితో కూడా ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ కూడికలు దేవుని వాక్యానుసారంగా న్యాయంగా అయితే యానివర్సరీ 3 రోజులు ఉంటాయి. అక్కడ మేము 7 రోజులు ఎందుకు పెట్టినామంటే ఆ విధంగా వాక్యం రోజులు కలిగి వచ్చింది మంచిది. వాక్యం వినండి. ఈరోజు సాయంకాలం బ్యాప్టిజం తర్వాత భోజనానికి వెళ్ళండి. భోజనం తర్వాత 4 గంటలకు ఇక్కడ కూర్చోండి. తర్వాత ఈవినింగ్ కూడా ఉంది. సాయంకాలం 6:30కు ఒకటి మీరు అందరూ 6:30కు రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. భోజనానికి